మన దేశంలో మే 13న అసెంబ్లీ అలానే లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. మన దేశంలో జరిగే ఈ ఎలక్షన్స్ అనేవి ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్షన్స్. ఇది చరిత్రలో మన దేశంలో ఇప్పటివరకు ఎన్నడూ లేని అతి పెద్ద ఎన్నికలు. మన దేశంలో ఓటు ఉన్న మొత్తం 97 కోట్ల మంది భారతీయులు ఈ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. ఈ ఎలక్షన్ ఓటింగ్ విధానం అనేది ఈవీఎం మిషన్ల ద్వారా ఎలక్ట్రానిక్ విధానంలో జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా మంది క్వశ్చన్ ఏమిటంటే, ఈ ఈవీఎం మిషన్ని హ్యాక్ చేసి ఆ ఓటు ఎవరికి వేసినా అది ఒకే పార్టీకి వెళ్లేలాగా వాటిల్లో కొన్ని చిప్పులను అరేంజ్ చేసి అలా సెట్ చేసుకుంటున్నారని, ఇండియాలో ఎప్పటిలాగానే పేపర్ విధానంలో స్లిప్ల ద్వారా ఓటింగ్ జరపాలని కొంతమంది వాదన. అయితే ఇండియాలో ఎలక్షన్ని నిర్వహించే ప్రధాన ఎలక్షన్ కమిషనర్ దీనికి స్పందిస్తూ ఈ ఈవీఎంలు హ్యాక్ అయ్యే అవకాశమే లేదని, ఒక పార్టీ ఓడిపోయినప్పుడు దాన్ని జీర్ణించుకోలేక ఈవీఎం మిషన్ల మీద వంకలు పెట్టి నిందిస్తున్నారని చెప్పారు. అసలు ఈవీఎం హ్యాకింగ్ వివాదాన్ని మొదటగా ప్రజల్లో లేపెట్టిన వారిలో బీజేపీ సీనియర్ నేత అయిన లాల్ కృష్ణ అద్వానీ ఒకరు. 2009 జనరల్ ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు ట్యాంపరింగ్కి గురయ్యాయని, ఈవీఎంలని కాంగ్రెస్ ట్యాంపరింగ్ చేసి ఈ ఎలక్షన్లో గెలిచిందని ఆయన అప్పుడు ఆరోపించారు. ఇక్కడ మనం వాస్తవాలు మాట్లాడుకుంటే, ఒక రాజకీయ పార్టీ ఓడిపోయినప్పుడల్లా అది కప్పిపుచ్చుకోవడానికి ఈవీఎం వాదనలను ముందుకు తెస్తుంది. ఇలా గతంలో చాలా సంఘటనలు ఇలా జరిగాయి. అందుకని ఈ వీడియోలో మనం అసలు ఈవీఎం మిషన్ల ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఈ ఓటింగ్ సిస్టమ్ ఎలా జరుగుతుంది, అసలు ఈవీఎం మిషన్ని హ్యాక్ చేసి దాంట్లో వాళ్ళకి సంబంధించిన ఒక చిప్పును అమర్చి మనం ఎవరికి ఓటు వేసినా అది ఒకే పార్టీకి వెళ్లేలాగా చేయవచ్చా, అసలు ఈవీఎం మిషన్లు ఎలా పనిచేస్తాయి అనే విషయాల్ని వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ క్లియర్గా తెలుసుకుంటూ వద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్లే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి చాలు. అసలు చాలా మంది ఇక్కడ క్వశ్చన్ ఏమని రైజ్ చేస్తున్నారంటే, ఒకసారి ఏకంగా ప్రధానమంత్రి ఆఫీసులో ఉన్న కంప్యూటర్స్ని ఎవరో హ్యాక్ చేశారు. సో ఏకంగా ప్రధానమంత్రి ఆఫీసులో ఉన్న కంప్యూటర్లే హ్యాక్ అయినప్పుడు మరి స్ట్రాంగ్ రూమ్లో లాక్ చేయబడిన ఈవీఎంలు ఎలా సురక్షితంగా ఉంటాయి అని చాలా మంది ప్రతిపక్షాల వాదన. అయితే ఈవీఎం మిషన్ని నిజంగానే మనం హ్యాక్ కానీ ట్యాంపరింగ్ కానీ చేయవచ్చా అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకోవాలి అంటే, ఈవీఎం మిషన్ల ద్వారా ఈ ఓటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మనం ముందుగా తెలుసుకోవాలి. మనం ఓటు వేయడానికి సంబంధించిన ఆ పోలింగ్ బూత్ వద్దకు వెళ్ళిన తర్వాత ఆ పోలింగ్ బూత్లో 3 పోలింగ్ ఆఫీసర్లు కూర్చొని ఉంటారు. అక్కడే వాళ్ళకి దగ్గరలో ప్రిసైడింగ్ ఆఫీసర్ కూర్చొని ఉంటారు. అయితే మీరు పోలింగ్ బూత్ యొక్క గేటులోకి ప్రవేశించే ముందు అక్కడ ఉన్న భద్రతా అధికారులు మిమ్మల్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపల మొదట్లో ఉన్న పోలింగ్ ఆఫీసర్ వద్దకి మిమ్మల్ని పంపుతారు. అతను మీ ఓటర్ కార్డును చూసి మీ పేరు ఓటర్ లిస్టులో ఉందో లేదో క్రాస్ చెక్ చేస్తాడు. అలా చెక్ చేసి మీ పేరు ఓటర్ జాబితాలో ఉంటే అక్కడ తదుపరి పోలింగ్ అధికారి వద్దకి మిమ్మల్ని పంపుతాడు. అతను మీ ఓటర్ ఐడి కార్డు యొక్క వివరాల్ని అతని వద్ద ఉన్న ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్ బుక్ లో నమోదు చేసుకొని మీ చేత ఆ బుక్ లో సిగ్నేచర్ చేయించుకొని ఆ తదుపరి పోలింగ్ అధికారి వద్దకి మిమ్మల్ని పంపుతాడు. అతను మీ ఎడమ చేతి వేలికి ఇంకు రాసి మీకు ఒక స్లిప్పు ఇచ్చి మిమ్మల్ని అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు పంపుతాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఈ ఓటింగ్ ప్రక్రియ మొత్తం 3 ఎలక్ట్రానిక్ డివైజుల ద్వారా జరుగుతుంది. ఒకటి కంట్రోల్ యూనిట్, ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్ద ఉంటుంది. అతను దీంట్లో బటన్ నొక్కి మనం బ్యాలెట్ యూనిట్ మిషన్లో మన ఓటు వేయడానికి మనల్ని అనుమతిస్తాడు. రెండవది బ్యాలెట్ యూనిట్ మిషన్, దీంట్లోనే మనం బటన్ నొక్కి మనకి ఇష్టమైన నాయకుడి గుర్తుకి మనం ఓటు వేస్తాము. మూడవది వీవీప్యాట్, మనం ఎవరికి ఓటు వేసామో అది దీంట్లోనే చూపిస్తుంది. అయితే మనకు ఒక స్లిప్ ఇచ్చి ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకి మనల్ని పంపిన తర్వాత ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ మన వద్ద ఉన్న స్లిప్ని తీసుకొని ఆ స్లిప్ని అతను వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆ ప్రిసైడింగ్ అధికారి మనం బ్యాలెట్ మిషన్లో ఓటు వేయడానికి తన వద్ద ఉన్న కంట్రోల్ యూనిట్ మిషన్లో ఆ బ్యాలెట్ మిషన్ యొక్క బటన్ని ఆన్ చేస్తాడు. దీంతో ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్ద ఉన్న ఆ కంట్రోల్ యూనిట్ మిషన్లో రెడ్ లైట్ ఆన్ అయ్యి లోపల మనం ఓటు వేయడానికి ఆ బ్యాలెట్ మిషన్లో గ్రీన్ లైట్ ఆన్ అవుతుంది. అంటే బ్యాలెట్ మిషన్లో చూపించిన ఆ గ్రీన్ లైట్ మీరు ఓటు వేయడానికి బ్యాలెట్ మిషన్ సిద్ధంగా ఉందని అర్థం. ఇంకా ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్ద ఉన్న ఆ కంట్రోల్ యూనిట్లో చూపించిన ఆ రెడ్ లైట్ ఇంకా మీరు బ్యాలెట్ మిషన్ వద్దకు వెళ్ళి మీ ఓటు వేయొచ్చని దాని అర్థం. దీంతో మీ ఓటర్ కార్డుని ఆ ప్రిసైడింగ్ అధికారి మీకు తిరిగి ఇచ్చి మీరు ఓటు వేయడానికి బ్యాలెట్ యూనిట్ కంపార్ట్మెంట్లోకి మిమ్మల్ని ఒంటరిగా పంపుతాడు. అయితే నేను ఇందాక చెప్పినట్లు ఈ ఓటింగ్ సిస్టమ్ మొత్తం 3 ఎలక్ట్రానిక్ డివైజుల ద్వారా జరుగుతుందని నేను ఇందాక చెప్పాను. ఒకటి కంట్రోల్ యూనిట్, అది ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్ద ఉంటుంది. రెండవది బ్యాలెట్ యూనిట్, దాంట్లోనే మనం ఓటు వేసేది. మూడవది వీవీప్యాట్, దాంట్లోనే మనం ఎవరికి ఓటు వేసామో చూపిస్తుంది. అయితే భారత ఎన్నికల సంఘం ప్రకారం ఈ మొత్తం ఓటింగ్ విధానం మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ పై పనిచేస్తుంది. అంటే ప్రిసైడింగ్ అధికారి వద్ద ఉంచిన కంట్రోల్ యూనిట్ అది ఒక మాస్టర్ లాగా, ఇంకా బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్ ఈ 2 మాస్టర్కి స్లేవ్స్గా పనిచేస్తాయి.
ఇలా ప్రిసైడింగ్ అధికారి తన వద్ద ఉన్న కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ బటన్ యొక్క ఆన్ బటన్ని నొక్కిన వెంటనే నేను ఇందాక చెప్పినట్టు లోపల ఉన్న బ్యాలెట్ మిషన్లో గ్రీన్ లైట్ వెలిగి మీరు బ్యాలెట్ యూనిట్లో మీకు ఇష్టమైన పార్టీకి ఓటు వేయడానికి అది సిద్ధంగా ఉంటుంది. అలా మీరు ఆ బ్యాలెట్ యూనిట్ వద్దకు వెళ్లి దాంట్లో మీకు నచ్చిన రాజకీయ పార్టీ యొక్క గుర్తు బటన్ని నొక్కిన వెంటనే అక్కడ ఒక బల్క్ బీప్ సౌండ్ వస్తుంది. దాని అర్థం ఈ బ్యాలెట్ యూనిట్ అతని ఓటింగ్ ప్రక్రియ కంప్లీట్ అయిందని ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్ద ఉన్న కంట్రోల్ యూనిట్ మిషన్ కి ఒక సిగ్నల్ ని పంపుతుంది. అలా ఆ కంట్రోల్ యూనిట్ మిషన్ కి సిగ్నల్ అందిన వెంటనే కొన్ని సెకండ్లలోనే ఆ సిగ్నల్ కంట్రోల్ యూనిట్ నుండి వీవీప్యాట్ కి స్లిప్ జనరేట్ చేయమని ఆ సిగ్నల్ వీవీప్యాట్ కి వెళ్తుంది. అలా మీరు మీ ఇష్టమైన పార్టీకి ఆ బ్యాలెట్ యూనిట్ మిషన్లో మీరు ఓటు వేసిన వెంటనే దాని పక్కన ఉన్న వీవీప్యాట్ మిషన్లో మీరు ఎవరికి ఓటు వేశారో దాంట్లో 7 సెకండ్స్ వరకు చూపించి ఆ స్లిప్ వీవీప్యాట్ మిషన్లో క్రింద పడిపోతుంది. దీంతో మీ ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇలా మీరు ఓటు వేసిన తర్వాత ఎగ్జిట్ గేట్ నుండి బయటకు వస్తారు. ఇది ఈవీఎం మిషన్ల ద్వారా మనం ఓటు వేసే పద్ధతి. అయితే 2017వ సంవత్సరంలో ఢిల్లీ అసెంబ్లీకి చెందిన సౌరవ్ భరద్వాజ్ అనే ఒక పొలిటీషియన్ ప్రజలు ఎవరికి ఓటు వేసినా అది బీజేపీ పార్టీకే వెళ్లేటట్లు ఆ ఈవీఎం మిషన్లని వాళ్ళు ట్యాంపరింగ్ చేసి వాళ్ళు ఒక చిప్పుని దాంట్లో సెట్ చేసుకున్నారని అప్పుడు ఒక పెద్ద వివాదాన్ని లేపాడు. అయితే ఎలక్షన్ కమిషన్ దీని గురించి అలా జరిగే అవకాశమే లేదని స్పష్టం చేసింది. ఎందుకంటే ఇక్కడ ఈవీఎంని హ్యాక్ చేయడం గాని వాటిని టెంపరింగ్ గాని ఎవరూ చేయలేరు అనడానికి ఇక్కడ కొన్ని బలమైన పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, ఈవీఎం మిషన్ అనేది ఒక స్టాండ్ అలోన్ మిషన్. అంటే ఈవీఎం మిషన్లకి ఎక్స్టర్నల్గా ఎటువంటి నెట్వర్క్ కనెక్షన్ కనెక్ట్ చేయబడదు. అంటే వైఫై కానీ బ్లూటూత్ కానీ ఇంటర్నెట్ కానీ ఆఖరికి రేడియో ఫ్రీక్వెన్సీ లాంటి ఎటువంటి నెట్వర్క్ కూడా కనెక్ట్ చేయబడదు. అంటే ఇది ఒక బ్యాటరీతో నడిచే ఒక చిన్నపాటి గేమ్ మిషన్గా ఉంటుంది. సో ఈవీఎం మిషన్ని హ్యాక్ చేయడానికి ఇక్కడ ఎలాంటి అవకాశమే ఉండదని మనకి ఈ పాయింట్ ద్వారా అర్థమైంది. నెక్స్ట్ పాయింట్, ఈవీఎం మిషన్ని ట్యాంపరింగ్ చేసి అంటే ఈవీఎం మిషన్ని ఊడదీసి లోపల ప్రోగ్రామింగ్ చేసిన వేరే చిప్ని అమర్చి ఆ ఓట్లు ఒకే పార్టీకి వెళ్లేలాగా చేయవచ్చా అని దీని గురించి 7 సెప్టెంబర్ 2023లో జరిగిన విచారణలో ఈవీఎంని హ్యాక్ చేయడమే కాదు వాటిని టెంపరింగ్ చేయడం కూడా అసాధ్యమేనని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వయంగా సుప్రీంకోర్టుకి తెలిపింది. ఎందుకంటే ఈవీఎం మిషన్లలో అనాథరైజ్డ్ యాక్షన్ డిటెక్షన్ మాడ్యూల్ అనే ఒక సెక్యూరిటీ ఫీచర్ ఈవీఎం మిషన్లలో చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. అంటే ఎవరైనా ఈవీఎం మిషన్ ని ఊడదీస్తే అది వెంటనే డెడ్ అయ్యి అది పనిచేయడం ఆగిపోతుంది. ఎందుకంటే ఈ మిషన్లు 1 టైం ప్రోగ్రామబుల్. సో ఎవరైనా ఈవీఎం మిషన్ ని ఊడదీసి దాని లోపల వాళ్ళ సొంత చిప్పుల్ని ఏర్పాటు చేయడం కూడా అసాధ్యమే. ఇంకా ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే మన స్వదేశీ సంస్థలే వాటిని స్వయంగా తయారు చేసి వాటిని కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది నడుమ వాటిని భద్రపరుస్తారు. అయితే ఇక్కడ కొంతమంది రైజ్ చేస్తున్న ఇంకో క్వశ్చన్ ఏమిటంటే ఈవీఎంలు తయారీలో ఈ సంస్థలు బీజేపీతో చేతులు కలిపి ఈవీఎం మిషన్ని ఆ సంస్థలు తయారు చేసేటప్పుడే ఎవరికి ఓటు వేసినా బీజేపీకే ఓటు వెళ్లేలాగా ఈవీఎం మిషన్ లోపల ఒక చిప్ని అమర్చి వాటిని అలా తయారు చేస్తున్నారని కొంతమంది వాదన. అయితే ఇలా జరగడం కూడా అసాధ్యమేనని బలంగా చెబుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే తయారు చేసిన ఈవీఎంలు ఏ నియోజకవర్గానికి చెందిన ఏ పోలింగ్ బూత్ వద్దకు పంపబడుతుందో ఎవ్వరికి తెలియదు. అంటే ఏ ఈవీఎంని ఏ నియోజకవర్గానికి చెందిన ఏ పోలింగ్ బూత్ వద్దకు పంపాలి అనేది కంప్యూటర్ ర్యాండమైజేషన్ పద్ధతిలో ఒక లాటరీ విధానంలో కంప్యూటరే సెలెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఒకవేళ ఆయా రాజకీయ పార్టీలు ఆ ఈవీఎం మిషన్ని తయారు చేసే ఆయా సంస్థలతో చేతులు కలిపి వాళ్ళకి అనువుగా ఈవీఎం మిషన్ని తయారు చేసుకున్నా కూడా వాళ్ళ పార్టీ క్యాండిడేట్ ఏ నియోజకవర్గంలో నిలబడుతున్నారో అక్కడికి ఏ ఈవీఎం మిషన్ వెళ్తుందో తెలియదు. కాబట్టి ఒకవేళ ఆ పార్టీలు ఆ కంపెనీలతో కుమ్మక్కయ్యి వాళ్ళకి అనువుగా ఈవీఎం మిషన్ని తయారు చేసుకున్నా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. అంతేకాదు వాటిల్లో ప్రతి ఒక్క దాంట్లో కనీసం 50 మంది చేత ఓటు వేయించి వాటి రిజల్ట్ యాక్యురేట్గా వస్తుందా లేదా అని చెక్ చేసిన తర్వాతే వాటిని కంప్యూటర్ ర్యాండమైజేషన్ విధానంలో ఆయా పోలింగ్ బూతులకి ఎలక్షన్ కమిషన్ పంపిస్తుంది. అలా ఎలక్షన్లో ఓటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత వాటిని చాలా ఫుల్ సెక్యూరిటీతో ఎలక్షన్ కమిషన్ వాటిని స్ట్రాంగ్ రూమ్స్లో హైలీ అడ్వాన్స్డ్ సీసీటీవీ కెమెరాస్ నడుమ కౌంటింగ్ డేట్ వచ్చే వరకు అలా ఫుల్ సెక్యూరిటీతో వాటిని భద్రపరుస్తారు. మళ్ళీ కౌంటింగ్ రోజు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో లైవ్ వీడియో రికార్డింగ్తో వాటిని ఓపెన్ చేసి కౌంటింగ్ చేసి రిజల్ట్ ప్రకటిస్తారు. అంతేకాదు ఈవీఎం మిషన్ని ప్రతి 15 సంవత్సరాలకి వాటి యొక్క మోడల్ని చేంజ్ చేస్తారు. 1990వ సంవత్సరంలో మొదటి ఈవీఎం మిషన్ని మన దేశంలో ఉపయోగించడం మొదలుపెట్టి ఇప్పటి వరకు 3 మోడల్స్ ఈవీఎం మిషన్లు యూజ్ చేశారు. ప్రస్తుతం ఉపయోగించే ఇది M3 మోడల్. కాబట్టి ఎలక్షన్ కమిషన్ బలంగా చెబుతుంది ఈవీఎం మిషన్లు హ్యాకింగ్ చేయడం కానీ అలానే టెంపరింగ్ చేయడం కానీ అసలు దాదాపు ఇంపాసిబుల్ అని. అలానే సెక్యూరిటీ పరంగా కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందితో ఉంటాయి. ఇంకా ఏ ఈవీఎం మిషన్ ఏ పోలింగ్ బూత్ వద్దకు వెళ్తుందో కూడా కంప్యూటర్ ర్యాండమైజేషన్ పద్ధతిలో ఎవ్వరికీ కూడా తెలియదు. అందుకనే 2017వ సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ ఈవీఎం మిషన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలకి ఏకంగా ఒక సవాలు కూడా విసిరింది. దమ్ముంటే ఏ ఒక్క ఈవీఎం మిషన్ అయినా
హ్యాక్ చేసి ప్రూవ్ చేసి చూపించండి అని వాళ్ళకి సవాలు విసిరింది. మీరు గెలిచినప్పుడేమో ఇవి బాగా పనిచేస్తున్నాయని చెప్పడం, మీరు ఓడిపోయినప్పుడేమో ఈవీఎం మిషన్ని నిందించడం ఒక అలవాటుగా మారిపోయింది పొలిటికల్ పార్టీలకి. దమ్ముంటే ఎవరైనా వీటిని హ్యాక్ చేసి మాకు చూపించండి అని అప్పుడు వాళ్ళకి ఒక సవాల్ని కూడా విసిరింది ఎలక్షన్ కమిషన్. అసలు 1990వ సంవత్సరం ముందు వరకు మన దేశంలో ఎలక్షన్ ఓటింగ్ విధానం అనేది ఒక పేపర్ స్టాంపు ప్రాసెస్లో ఉండేది. అంటే ప్రజలు వాళ్ళకి నచ్చిన పార్టీ గుర్తు మీద స్టాంపు వేసి ఆ స్లిప్ని మడతబెట్టి బ్యాలెట్ బాక్సుల్లో వేసేవారు. వాటిని కౌంటింగ్ రోజు ఆ బ్యాలెట్ బాక్సుల్లో నుండి ఆ పేపర్స్ని తీసి వాటిని లెక్కించి రిజల్ట్ చెప్పేవారు. అయితే అలా పేపర్ల ద్వారా ఓటింగ్ కండక్ట్ చేయడంలో అప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి. కౌంటింగ్ రోజు ఆ బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న ఆ స్లిప్పుల్ని బయటికి తీసేటప్పుడు వాటిల్లో కొన్ని నలిగిపోయి చినిగిపోయి ఉండేవి. అలానే ఆ స్టాంపు ఇంకు కూడా ఆ పేపర్ మొత్తం స్ప్రెడ్ అయ్యి వాళ్ళు సరిగ్గా ఏ పార్టీకి వేశారో కౌంటింగ్ చేయడానికి సరిగ్గా ఐడెంటిఫై చేయలేని విధంగా ఉండేది. దీంతో అప్పుడు చాలా ఓట్లు ఇన్వాలిడ్ కింద తీసేయాల్సి వచ్చేది. అలానే వాటిని కౌంటింగ్ చేయడానికి కూడా చాలా రోజులు పట్టేది. సో దీనివల్ల రిజల్ట్ అనేది చాలా యాక్యురేట్గా వచ్చేది కాదు. అందుకని ఎలక్షన్ కమిషన్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్ట్రానిక్ ఈవీఎం మిషన్ని తీసుకువచ్చింది. ఈవీఎం మిషన్ల ద్వారా కౌంటింగ్ చాలా త్వరగా, అలానే ప్రతి ఓటు రిజల్ట్ యాక్యురేట్గా ఉంటుంది. సో ఫైనల్గా నేను ఇచ్చే కన్క్లూజన్ ఏమిటంటే, పేపర్ విధానంలో పాత విధానంలోనే ఎలక్షన్ ఓటింగ్ జరిపించాలి అని మన భారత్ని 60 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లొద్దు. ఈవీఎం మిషన్ల ద్వారా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటింగ్ వేయడం ద్వారా తప్పులు జరిగే అవకాశాలు ఎంతో కొంత ఉన్నా రిజల్ట్ యాక్యురేట్గా రావడానికే ఎక్కువగా అవకాశాలున్నాయి. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.